ఈరోజు సాక్షిలో ఒక వార్త చూసాం. ఆ వార్త గురించి తర్వాత మళ్ళీ ప్రస్తావిద్దాం, మాట్లాడుకుందాం. ఈలోపు బాపట్ల జిల్లా చెరుకోలు మండలం రాజోలు గ్రామ వాసి అమర్నాథ్ గౌడ్ 15 సంవత్సరాల పిల్లాడు 10th క్లాస్ చదువుకుంటున్నాడు. వాళ్ళ అక్కని ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు ఆ పసివాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ రోజు సాక్షిలో అమర్నాథ్ గౌడ్ బీసీ బిడ్డని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్రోల్ పోసి తగలబెట్టారని ఎక్కడ వార్త రాయలా. డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు వేధించి వెంటాడి పోలీసుల చేత చిత్రహింసలు పెట్టించి మరీ చంపారు. ఆ రోజు ఎస్సీ డాక్టర్ సుధాకర్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చంపించిందని సాక్షిలో వార్త రాయలా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హింసించి చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దళిత బిడ్డని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడని చెప్పి వార్త రాయలేదు. వరప్రసాద్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక అక్రమ తవ్వకాలను ప్రశ్నించినందుకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి శిరోమణనం చేసి హింసించి ఇబ్బంది పెట్టారు. ఆ రోజు కూడా ఎస్సీ బిడ్డని దారుణంగా హింసించి శిరోమణనం చేశారని సాక్షిలో ఎక్కడ వార్త రాయలా. పల్నాడు ప్రాంతంలో చంద్రయ్య బీసీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన్ని పార్టీ మారమని జగన్కి జై కొట్టమని ఒత్తిడి చేసినా ఆయన పార్టీ మారలేదు. ఆయన పేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోస్తున్న జై చంద్రబాబు అన్నాడు తప్ప జగన్ పేరెత్తడానికి కూడా ఇష్టపడలే. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ నాయకుడిని చంపారు అని సాక్షిలో అక్కడ వార్త రాయలా. ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బిడ్డలను సుమారుగా 600 మందిని చిత్రవద చేసి చంపారు, కొట్టారు, శిక్షించారు, దారుణంగా వ్యవహరించారు. బీసీలది అదే పరిస్థితి. ఆనాడు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన ఘోరాలకు కానీ, నేరాలకు కానీ, దారుణాలకు కానీ కుల ప్రస్తావన తీసుకురాలేదు. కనీసం ఆ వార్తని సాక్షిలో రాయలా. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈరోజు విజయవాడ పడమటకు చెందిన ఒక రౌడీ షీటర్ 23 కేసుల్లో ముద్దాయి, 20 కేసుల విచారణ పూర్తయింది. మరో 3 కేసులు విచారణ దశలో ఉన్నాయి, విచారణ జరుగుతూ ఉన్నాయి. 2 కేసుల విచారణకు హాజరు కాకపోతే కోర్టు సమన్లు జారీ చేసింది. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇటీవల జగ్గపేట దగ్గర తన స్నేహితులతో కూర్చుని మందు పార్టీ చేసుకుని ఒక స్నేహితుడిని బీర్ బాటిల్తో తలకాయ మీద కొట్టి చంపేశాడు. ఆ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మిగతా కేసుల విచారణకు హాజరు కాకపోవడం, వారెంట్లు జారీ కావడం, ఆ వారెంట్ల వల్ల పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో అతను పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడో తెలియదు. అతనేం పసిపిల్లాడు కాదు, అమాయకుడు కాదు, రౌడీ షీటర్, కరుడు కట్టిన నేరగాడు. దాని మీద ఈరోజు సాక్షిలో ఒక వార్త రాశారు. గంజాయి స్మగ్లింగ్, గంజాయి అమ్మకాలు, వ్యక్తుల్ని హత్య చేయడం, కొట్టడం, దౌర్జన్యాలు చేయడం, ఇలాంటి కేసులన్నీ, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అతను. వార్త ఏం రాశారంటే ఎంత అసహ్యకరంగా సాక్షి తయారైందంటే ఆ వార్త చూస్తే అర్థమవుద్ది. ఆ వార్త హెడ్లైన్ కాపు యువకుడిది లాకప్ డెత్తేనా. ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? అతను రౌడీ షీటర్ 23 హత్యల్లో కానీ, రౌడీజంలో కానీ, వ్యక్తులను కొట్టిన కేసులో కానీ, గంజాయి కేసులో కానీ ఇరుక్కున్న రౌడీ షీటర్ అతను, కరుడు కట్టిన నేరగాడు. ఆ నేరగాడికి ముందు కులం పేరు ఎందుకు తీసుకొచ్చారు? ఇందాక మనం ప్రస్తావించినట్టు వాళ్ళందరికీ కుల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? సాక్షి దీనికి సమాధానం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, భారతిరెడ్డి సమాధానం చెప్పాలి. రౌడీ షీటర్కి కులాన్ని తగిలించి కాపు యువకుడిది లాకప్ డెత్తేనా అని హెడ్డింగ్ పెట్టడం ఏంటి? అసలు పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేశారు? పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారన్న భయంతో ఆ రౌడీ షీటర్ పారిపోయాడు, ఇల్లు వదిలిపెట్టి. ఎక్కడ పారిపోయాడో తెలియదు. ఆ రౌడీ షీటర్ పేరు సాయి కృష్ణ. అతని తల్లి, నా కొడుకు కనపడట్లేదు, పోలీసులు కిడ్నాప్ చేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవిడ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆమెతో కంప్లైంట్ ఇప్పిస్తే కోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ముందు ప్రవేశపెట్టమని చెప్పింది. దొరికితే తీసుకొచ్చి ప్రవేశపెడతారు, అది వేరే సంగతి. అసలు వార్త రాయకుండా కాపు యువకుడిని ప్రస్తావించడంలో సాక్షి ఒక్కరాక్షి ఉద్దేశం ఏంటి? అంటే మీరు ఏ రకమైన భావజాలాన్ని ప్రజలు వ్యాప్తి చేద్దామనుకుంటున్నారు? నిన్నగాక మొన్న ఆ గుడివాడ అమర్నాథ్ హోమ్ మినిస్టర్ని పట్టుకుని మేకప్ కేజీలు అంటూ మాట్లాడాడు. మరి ఆ రోజు వార్త ఎందుకు రాయలా? ఎస్సీ మహిళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడటం ఏంటి, మహిళల గురించి మాట్లాడటం ఏంటి, వ్యక్తిత్వహనం చేయడం ఏంటి, మేకప్ల గురించి మాట్లాడటం ఏంటి అని చెప్పి ఎందుకు నిలదీలా? అంటే సాక్షి తనకు అనుకూలంగా తనకు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం అవసరమైతే ఏ స్థాయిగా దిగజారిపోతుంది, దిగజారిపోయింది, ఇంకా దిగజారదు అనుకున్న ప్రతిసారి అంతకంటే ఎక్కువ దిగజారిపోతా ఇలాంటి నీచ వార్తలు రాసుకుంటా కూర్చుంది. పెద్ద ఆర్టికల్ రాసింది ఆ సాయి కృష్ణ మీద. ఒక నేరగాడు, ఒక ఉన్మాది, హత్యలు చేసేవాడి పేరు ప్రస్తావిస్తూ ఆ రకంగా వార్త రాసుకుందంటే
సాక్షి నరాన ఎంత విషం నింపుకుందో ఈ రాష్ట్రం మీద, ఈ ప్రజల మీద ఎంత విషం కక్కుతూ ఉందో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మేధావులు, జర్నలిస్టులు, ఎర్నలిస్టులు కానీ జర్నలిస్టులు ప్రతి ఒక్కరు ఈ వార్తల మీద స్పందించాలి. కుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారో సాక్షి సమాధానం చెప్పాలి. లేదో తీసుకొస్తామంటే గతంలో మీరు చేసిన హత్యలు, మీరు చేసిన మారణ హోమాలు, దారుణాలు మొత్తం అన్నిటిని కూడా కుల ప్రస్తావనతో మొదలుపెట్టండి. అంటే హత్యలు చేసిన వాళ్ళని, గంజాయి అమ్మేవాళ్ళని, గంజాయి తాగేవాళ్ళని, ప్రజలను ఇబ్బంది పెట్టేవాళ్ళని, రౌడీజం చేసేవాళ్ళని మీరు సమర్థిస్తారా? అదే మీ పని. సాక్షి సమాధానం చెప్పాలి, ప్రజలు సాక్షి నిలదీయాలి, మేధావులు భారతిరెడ్డిని ప్రశ్నించాలి ఆ వార్తలు ఏంటని. తప్పుడు రాతలు రాసుకోవడానికి, విషయాన్ని ప్రచారం చేయడానికి, జగన్మోహన్ రెడ్డిని జాకీలేసి లేపుకోవడానికి తప్ప ఆ సాక్షి వల్ల ఈ సమాజానికి, రాష్ట్రానికి ఉపయోగం ఏంటో ప్రజలు కూడా ఆలోచించాలి. వైసీపీ నీచ రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి మరొక ఉదాహరణ. ఇటీవల గాదే సాయి కృష్ణ అనే ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడని, ఆ వ్యక్తి ఆచూకీ కనపడటం లేదని అటు కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు కొంత ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే ఆ కుటుంబానికి ధైర్యంగా ఉంటాం. కంగారు పడద్దు, దొరుకుతాళ్లే, పోలీసులు పట్టుకొస్తారు, మీరు కంగారు పడద్దని కొద్ది గొప్ప భరోసా ఇస్తాం. కానీ వైసీపీ పార్టీ మాత్రం ఇదే అదునుగా చూసుకుని కూటమి ప్రభుత్వం మీద, పోలీసుల మీద బురద జమ్మటం కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి గాదే సాయి కృష్ణ వయసు 25 సంవత్సరాలు. అతని మీద ఉన్న కేసులు ఎన్నో తెలుసా? 23 కేసులు. కేసులు అంటే ఏ కేసులు అనుకుంటున్నారు? అందులో హత్య కేసులు ఉన్నాయి, హత్యాచారం కింద ఫోక్సో కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు ఉన్నాయి. 2017లోనే అంటే దాదాపుగా 10 ఏళ్ల క్రితమే, 8-9 ఏళ్ల క్రితమే రౌడీ షీట్ కూడా గాదే సాయి కృష్ణ మీద విజయవాడలో పోలీసులు ఓపెన్ చేశారు. అలాగే అమ్మాయిలు వేధింపులు కేసులు మొదలు, ఆ సెటిల్మెంట్ల కేసులు మొదలు, ఆ రౌడీయిజం కేసులు మొదలు అనేక కేసులు, మొత్తంగా 25 ఏళ్ల వయసులోనే 23 కేసులు ఉన్నాయి. తాజాగా ఒక 6-7 నెలల క్రితం ఒక కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2 పోలీస్ స్టేషన్లలో ఇతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. స్టిల్ ఈ రోజుకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉంది అంటే అక్కడ గాదే సాయి కృష్ణ ప్రమేయం ఉంటుంది అనే స్థాయిలో గాదేకి ఎడిక్ట్ అవటమే కాకుండా స్మగ్లింగ్ కూడా ఒక రకంగా అంతర్రాష్ట్ర ముఠాలతో బలమైన నెట్వర్క్ ఉందని చెప్పి పలు సందర్భాల్లో పోలీసులు కూడా చెప్పారు. పదే సాయి కృష్ణ మీద పోలీసులు ఎప్పుడు ఒక కన్ను కూడా వేసి ఉంచుతారు. ఎందుకంటే గతంలో కీలకంగా వ్యవహరిస్తూ యువతను బారిన పడేటట్టు చేయటమే కాకుండా తాను కూడా బాధితుడిగా మారటంతో పోలీసులు పలుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు, తల్లిదండ్రులకు చెప్పారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో అరెస్ట్ అయ్యాడు, బయటకు వచ్చాడు. స్టిల్ ఈ రోజుకి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే తన స్నేహితుడి కేసులో గాదే సాయి కృష్ణ ప్రమేయం ఉందని చెప్పి తెలిసిందో, ఎప్పుడైతే పోలీసులు కేసు నమోదు చేశారో, ఎప్పుడైతే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందో అప్పటి నుంచి సాయి కృష్ణ అనే వ్యక్తి అయితే అదృశ్యమయ్యాడు. వాస్తవానికి ఈ వ్యక్తి పోలీసుల కంట పడలేదు అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. దీని మీద కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేశారు. నా కొడుకు ఎక్కడున్నా నాకు తీసుకురావాలని. దానికి కోర్టు ఒక టైం గడువు కూడా విధించింది. పలానా తేదీలోపు సాయి కృష్ణ ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి కోర్టులో హాజరుపరచండి అని చెప్పి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది. దానికి సంబంధించి పోలీసులు తమ పని తాను చేస్తున్నారు. అయితే దీని మీద అంబటి రాంబాబు కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, ఇంకా కొంతమంది నేతలు కావచ్చు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని, జనసేనాని టార్గెట్ చేస్తూ ఒక కాపు యువకుడు కనపడకుండా పోతే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వడా, కూటమిలో భాగస్వామిగా ఉన్న నువ్వు ఒక కాపు యువకుడికి న్యాయం చేయలేవని చెప్పి రకరకాల వ్యాఖ్యలు. ఇందులో కనపడకుండా పోతే కాపు ఏంటి, కమ్మేంటి, రెడ్ ఏంటి, ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏంటి, ఎవరైనా సరే కనపడకుండా పోతే పోలీసులు తీసుకొస్తారు, హాజరుపరుస్తారు. కోర్టు కూడా కులం చూసి అతను హాజరుపరచండి, తక్కువ కులం అయితే హాజరుపరచొద్దు, ఎక్కువ కులం అయితే హాజరుపరచండి అలాగేం చెప్పదు కోర్టు కూడా. సో ఒక వ్యక్తి కనపడలేదు అని ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. సో అంటే మానవతా కోణంలో ఆలోచించాల్సిన విషయంలో కూడా వీళ్ళు కులం కోణంలో ఆలోచిస్తున్నారంటే వైసీపీ ఈ విషయంలో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి దొరకటం మరొక 4 రోజులు ఆలస్యం అయింది అనుకోండి, ఈ 4 రోజులు వీళ్ళకి ఇది ఒక సబ్జెక్ట్గా మారుద్ది. ఈ 4 రోజులు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి వీళ్ళొక ఆయుధంగా మారుద్ది. సో పైగా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు చంపేశారా, పోలీసులే చంపేశారా అని చెప్పి వ్యాఖ్యానించడం అనేది దారుణమైన విషయం. దీని మీద రాత్రే
విజయవాడ కమిషనర్ శేఖర్ బాబు ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేశారు. దుర్గారావు అనే వ్యక్తిని దీనికి విచారణాధికారిగా వేయడంతో పాటు 10 బృందాలను ఏర్పాటు చేశారు. సాయి కృష్ణ కోసం గాలించడం కోసం దాదాపుగా 10 బృందాలను కూడా పోలీసు బృందాలను అయితే ఏర్పాటు చేశారు. పోలీసులందరూ కూడా సాయి కృష్ణని వెతికే పనిలో ఉన్నారు. ఒక పక్క పోలీసులు తమ పని తాము చేస్తుంటే వాళ్ళ మీద బురద జిమ్మే ప్రయత్నం, అసలు ఏం జరిగిందో బయటికి రాకముందే వీళ్ళంతటా వీళ్ళే ఊహాగానాలు ప్రదర్శించడం. వాస్తవానికి సాయి కృష్ణ లాంటి వ్యక్తి పూర్తిగా జైల్లో ఉండాల్సినటువంటి వ్యక్తే. ఆ కుటుంబ సభ్యులు కూడా నిన్న మొన్న మాట్లాడుతూ సరే మా ఓడు తప్పుడు దారిలో వెళ్ళిన మాట వాస్తవమే, గతంలో అనేక సందర్భాలు అరెస్ట్ అయినా మేము ఆ వ్యక్తిని ఎందుకు విడిపించలేదంటే జైల్లోనైనా మారతాడేమోననే ఆశ ఉండేది, కానీ ఈరోజు కనపడకుండా పోవటం అనేది మాకు బాధాకరంగా ఉంది, మేమైతే ఏ రాజకీయం చేయాలని మేము అనుకోవట్లేదని చెప్పి కుటుంబ సభ్యులు కూడా స్వయంగా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ వ్యక్తి తప్పుడు మార్గంలో వెళ్తున్నాడనే విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. పలు సందర్భాల్లో కుటుంబ సభ్యులు హెచ్చరించి వారించి ఇక వదిలేశారు. మీరు గాదె సాయి కృష్ణ ఇది ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో ఉన్నటువంటి ఫోటోలు. సో ఇలాంటి మారణాయుధాలతో ఫోటోలు దిగటం, తాగుతూ వాటిని ఫోటోలు పెట్టడం, అంటే ఏదైతే భయానక వాతావరణం కల్పించేటువంటి పరిస్థితులు ఉంటాయో అలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం. ఇంకో రకంగా గాదె సాయి కృష్ణ ఎక్కడైనా కనపడితే తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు, అమ్మాయిల తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అమ్మాయిల వేధింపుల కేసులు కోకోలలో సాయి కృష్ణ మీద ఉన్నాయి. అందులో ఫాక్సో కేసు, ఒక హత్య కేసు కూడా సాయి కృష్ణ మీద ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు స్టిల్ ఈ రోజుకి ఉంది. సాయి కృష్ణ మీద హత్య ఉంది, కేసు ఉంది, దొంగతనం కేసులు ఉన్నాయి, అలాగే రౌడీయిజం కేసులు ఉన్నాయి, సెటిల్మెంట్ల కేసులు ఉన్నాయి, సంబంధించి 4-5 కేసులు ఉన్నాయి ఇప్పటికి ఈ రోజుకి కూడా. అమ్ముతూ పట్టుబడిన సందర్భాలు 4-5 కేసులు ఉన్నాయి ఇప్పటికి కూడా. సో కోర్టు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నారు? సో ఇంత తీవ్రమైనటువంటి కేసులు ఉన్నటువంటి వ్యక్తి బయట ఉండకూడదు, ఖచ్చితంగా జైల్లోనే ఉండాలనే ఉద్దేశంతో కోర్టు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. అప్పుడే అదృశ్యం అయిపోయాడు. మళ్ళీ పోలీసులకు దొరికితే బహుశా ఈసారి నన్ను బయటికి రానివ్వరేమోననే ఆ ఉద్దేశంతో ఆ వ్యక్తి అయితే పరారీలోకి వెళ్ళిపోయాడు.